అను, నా మీద ఇంకా కోపం పోలేదమ్మా? ఐఎమ్ సారీ అమ్మా. అప్పుడు అబద్ధం చెప్పాను, ఆవేశంలో అలా అన్నాను. నీకు 6 ఏళ్ల వయసు అప్పుడు నాకు ఇది కావాలి డాడీ అంటే ఈ బొమ్మ నీకు తెచ్చిచ్చాను, గుర్తుందా? ఈ ఇంట్లో ప్రతి బొమ్మ నువ్వంటే నాకెంతో ప్రేమో చెప్తాయమ్మా. నువ్వు తప్ప నాకు ఇంకెవరున్నారమ్మా? నువ్వెక్కడ దూరం అవుతావని భయం. నీకేదన్నా అయితే నేను తట్టుకోలేనమ్మా. ఒక తండ్రిగా కాదు, ఒక ఫ్రెండ్గా జాగ్రత్త చెప్పాను అనుకో. అది కూడా తప్పైతే నన్ను క్షమించు. ఓకే అమ్మా. అను, ఇదిగోమ్మా క్యాష్ కేసు ఇక్కడ పెడుతున్నాను. కంపెనీ పని మీద ఢిల్లీ వెళ్తున్నాను, అర్జెంట్ మీటింగ్. 2 రోజుల దాకా తిరిగి రాను. 2 రోజులు కాదులే, నీ కోపం తగ్గిందని ఫోన్ చేసి దాకా తిరిగి రాను, అంతే. ఢిల్లీ ఫ్లైట్ గంట లేటు. కంపెనీ చెక్స్ రెడీ చేసి సైన్ చేయాలి. రేపు 8ంటికి బోర్డు మీటింగ్. సరే. హాయ్ అను. హాయ్ చిన్న. ఏమైందను? అన్నయ్య ఏమన్నా అన్నాడా? ఎదిగిన ఆడపిల్లని ఎలా చూసుకోవాలో ఆయనకి అసలు తెలీదు. ఇవి తీసుకో, నువ్వేం ఫీల్ అవ్వకు. నీకు తెలుసు కదా అన్నయ్య కోపం చప్పున చల్లారిపోతుంది. లేచి మొహం కడుకో. కాలేజ్కి వెళ్ళవా? వస్తున్నాను అన్నయ్య, మళ్ళీ కలుస్తాను. బీ కూల్ బేబీ, ఓకే? హలో. హాయ్ అను, నేను మోనికని. ఏంటో చెప్పు. నీ వల్ల నిన్న రాత్రి ఎంత బాధపడ్డానో తెలుసా? ఆఖరికి డాడీ. అయ్యో సారీ అను, నిన్న రాత్రి జరిగిన దానికి రియల్లీ సారీ అను. ఏ కోపం వచ్చిందా? కాలేజ్కి రావా? లేట్ అవుతుంది, డాడీ ఢిల్లీ వెళ్తున్నారు. ఓకే ఓకే అను, కాలేజ్లో కలుసుకుందాం. బాయ్. బాబ్జీ, కంపెనీ రిటర్న్స్ అయి ఫైల్ చేయాలి, కొంచెం ఆ విషయం చూడు. అలాగే అన్నయ్య, ఎల్లుండి ఎయిర్పోర్ట్లో కలుస్తాను. సరే, బాయ్. లైన్ చెయ్యి, ఖచ్చితంగా వాళ్ళ డాడీ ఎత్తుతారు. హాయ్ అను, రెడీ అయ్యావా? మీ డాడీ ఢిల్లీ వెళ్ళిపోయాడా? నువ్వు చెప్పినట్టే తిరుపతికి ట్రైన్ టికెట్స్ తాళి తెచ్చాను. ఎల్లుండే మన పెళ్లి, మర్చిపోకే. మీ డాడీ ఢిల్లీ నుంచి వచ్చేసరికి మన పెళ్లి అయిపోతుంది. ఆ తర్వాత ఆయన ఏం పీకలేడు. తెలిస్తే కాసేపు గింజుకుంటాడు అంతే. మనకు మన వాళ్ళున్నారు, నువ్వేం భయపడకు. మీ డాడీ కార్ ఎక్కగానే కాల్ చేయి. ఏంటి సైలెంట్ గా ఉన్నావు? నేను బయట కార్లో వెయిట్ చేస్తున్నాను. ఫోన్ పెట్టరా. సక్సెస్. జాగ్రత్త శరత్, నా పరిస్థితి నీకు రాకూడదు. అను తల్లి లేని పిల్ల, కాస్త జాగ్రత్తగా చూసుకోరా. నువ్వు మారవే. అసలు నిన్ను మార్చాలనుకోవడం నా మూర్ఖత్వం. ఏమైంది డాడీ? నటించకు, ఇక పిసికేస్తాను. నేను ఢిల్లీ వెళ్తున్నా చెప్పి 2 నిమిషాలు కాలేదు, అప్పుడే బయట నుంచి ఫోన్. పెళ్లికి రెడీ అవ్వను. నాకే అర్థం కావట్లేదు డాడీ. నాకు అర్థమైంది, నేను ఒక ఫూల్ని. ఎవడాడు? నా ఢిల్లీ ప్రోగ్రామ్ గురించి వాడికి ఎలా తెలుసు? అసలు నీకేం తక్కువ చేశానే? అమ్మ పేరు పెట్టుకున్నాను. సవత్తలు వస్తే నేను ఎక్కడ సరిగా చూడదని చెప్పి నేను మళ్ళీ పెళ్లి కూడా చేసుకోలేదు. అయినా నా సెంటిమెంట్స్తో నీకు అవసరం లేదు. నేను ఊరి నుంచి వచ్చేలాగా ఖచ్చితంగా నా పరువు తీస్తాం, ఖచ్చితంగా తీస్తాం. డాడీ నన్ను నమ్మండి డాడీ, నాకేం తెలీదు డాడీ. నేను నమ్ముతాను, కానీ నీ వయసు నమ్మ. నా చెవులారా విన్నాను, ఇప్పుడు కళ్ళతో చూశాను. నువ్వు చూసింది అబద్ధం డాడీ. నీ జీవితమే ఒక అబద్ధమైనప్పుడు నిన్నెలా నమ్మంటావే? డాడీ, నన్ను ఒకేసారి చంపేయచ్చు కదా. ఆ పని చేయలేదు, అందుకే నీ ఆటలా సాగుతున్నాయి. నేనేం చేయాలో నాకు బాగా తెలుసు. కరెక్ట్.
రా. డాడీ ఇక్కడికి తీసుకొచ్చారేంటి? తీసుకోతే డాడీ ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడికి? రాబాయ్. అయ్యో డాడీ, నేను ఢిల్లీ నుంచి వచ్చే వరకు నువ్వు ఇక్కడే పడు. డాడీ అలా జాలిగా చూస్తే కరిగిపోతాను అనుకో. ప్లీజ్ డాడీ, వద్దు డాడీ, సారీ డాడీ అన్నారు. నేనే తప్పు చేయలేదు డాడీ. నువ్వే తప్పు చేయలేదు, నేను ఏ తప్పు చేయట్లేదు. ఇన్నాళ్ళు నీకు స్వేచ్ఛనిచ్చి నేను చాలా తప్పు చేశాను. ఇప్పుడు 48 గంటలు ఇక్కడే ఉండు, నీకు జీవితం విలువేంటి తెలుస్తుంది. బాయ్. డాడీ డాడీ ప్లీజ్ డాడీ, తలుపు తీయండి డాడీ, నాకు ఇక్కడ భయంగా ఉంది డాడీ, ప్లీజ్ డాడీ. హ్యాపీ అను, ఎంజాయ్. తిరుపతిలో పెళ్లి కదా, ఏదో వస్తాడో నేను చూస్తాను. ఒంటరితనం ఒంటికి మంచిది. డాడీ అవేం నిజం కాదు డాడీ, నేను ఇక్కడ ఉండలేను డాడీ, ప్లీజ్ డాడీ నన్ను తీసుకెళ్ళండి డాడీ. డాడీ డాడీ నేనేమైనా తప్పు చేస్తున్నానా? నాతో పాటు ఢిల్లీ తీసుకెళ్తే? నో, ఇదే దానికి తగిన పనిష్మెంట్. సార్ వస్తున్నా సార్. సార్ గేట్ లాకేసినా. బాబు గారు, పాపం పసిపిల్ల. ఏ జాలిగా ఉందా? కరెకో. చూడు, అది నా కూతురు, దాన్ని ఎలా ట్రీట్ చేయాలో నాకు తెలుసు. నువ్వు ఊరు వెళ్ళిపో, ఫోన్ చేసే వరకు మళ్ళీ కనిపించు.